అండి. నేనైతే అట్లకి నేను చేస్తున్నాను. ఇంకో కప్పు, ఈ కప్పుతో 2 కప్పులు బియ్యం తీసుకున్నాను. కడిగట్టు పెట్టుకున్నాను. అంటే 4 గంటలు నాని బియ్యం నానాలి. ఇలా ముట్టుకుంటే పిండి అయిపోవాలి. ఇదిగోండి 4 గంటలు నాని బియ్యం. కప్పుతో కప్పుడు కొబ్బరికాయ ముక్కలు తీసుకోవాలి. కొబ్బరికాయ తీసుకోవాలంటే ఇలా తీసుకోవాలి. దీని మీద నలుపు అంతా తీసేసుకోవాలి. నలుపు తీసేసుకుని మనం ముక్కలు కోసం పెట్టుకోవాలి. నలుపు అసలు వండుకోవద్దు దీనికి అయితే నలుపు ఉండకూడదు. కప్పుడు ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు, కప్పుతో 2 కప్పులు బియ్యం, కప్పుతో రైసు, అన్నం ఒకట. ఈ అన్నం అయితే వేడి అన్నమే. ఇది కప్పుడు తీసుకున్నాను. అందరికీ కొద్దిగా చక్కెర, ఇందులో చక్కెర వేసుకోవాలండి. కొద్దిగా ఈ చక్కెర అన్నమాట. అన్నం అయితే వేడి అన్నమే. నేను మిక్సీ పట్టుకుంటాను. ఈ 4 కలిపి. ముక్కలు అయితే మీరు గ్యాపించుకోండి. ఈ ముక్కలు అయితే నేను తెలిపి చేసుకోవాలి. దీంట్లో ఉన్న బ్లేక్, పైన ఉన్న బ్లేక్ అంతా తీసుకోవాలి. కొంచెం ఇది ఉంటే దీంట్లో కొంచెం టేస్ట్ తగ్గుతుంది. ఇది తీసేసుకుంటే బాగుంటుంది అన్నమాట అండి. ఇవి అన్ని ముక్కలు చెక్కి తీసుకున్నాను. ఇవన్నీ బియ్యం అయితే 4 గంటలు నాని, అన్నం వేయడమన్నం, చక్కెర అండి. అయితే మిక్సీ పడతాను నేనైతే చిన్న గిన్నె ఉందండి. పెద్ద గిన్నె ఇందాక ఆడుతుంటేనండి నేను పోయింది. అందుకే చిన్న గిన్నె వేస్తున్నానండి. చిన్న గిన్నె వేసాను మేము అనుకోకండి. మనం చిన్న గిన్నెతో ఆడుకోవచ్చు, పెద్ద గిన్నెతో ఆడుకోవచ్చు. నేనైతే చిన్న గిన్నెతో ఆడుతున్నానండి. కొద్దిగా వేసుకుని ఆడుతున్నాను. ఇది ఎలాగైనా ఆడుకోవచ్చు. ఎలాగంటే ఎలా ఇరుగుంటే అలాగ ఆడుకోవచ్చు. సగం కొబ్బరికాయ ముక్కలు, ఇప్పుడు అన్నం తీసుకున్నాను కదండి. ఇది మిక్సీ ఆడతాను. ఇదండి మిక్సీ పెట్టాను. ఇదండి మెత్తగా ఆడేది చూడండి. చూడండి మినప్పిండిలా ఉంది కదండి.